brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। వైసీపీ ఒక డైనోసార్ అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. డైనోసార్లు అంతరించిపోయినట్లే వైసీపీ కూడా అంతరించిపోతుంది అంటున్నారు. జగన్ మళ్లీ గెలవడం అసాధ్యమన్నారు. జగన్ కి ఆలయాలు ఆధ్యాత్మికతపై మాట్లాడే హక్కే లేదన్నారు ఆదినారాయణ రెడ్డి. వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదం నెయ్యి కల్తీ అయిందన్నారు. జగన్ హయాంలో కాశీనాయన క్షేత్రానికి 23 ఎకరాల భూమి అడిగితే పట్టించుకోలేదన్నారు. కాశీనాయన క్షేత్రం గురించి ఒక ట్వీట్ చేసి వదిలేశారు జగన్ అన్నారు ఆదినారాయణ రెడ్డి. జగన్ రెడ్డి నిన్న ఆధ్యాత్మికత అనే అంశం పైన ట్వీట్ చేశాడు. అసలు అతనికి హక్కు అర్హత లేదు. పవిత్రమైన తిరుపతి తిరుమల దేవస్థానాన్ని తన సొంత చిన్నాన్న వైవి సుబ్బారెడ్డికి 2 సార్లు పదవి, కరుణాకర్ రెడ్డి మరొక చుట్టానికి పదవి, దాంట్లో ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం. తిరుమలలో చివరికి నెయ్యి కూడా ఇప్పటికీ చిట్టు జరుగుతుంది విచారణ. మా కాశీరెడ్డి నాయన గురించి కూడా కామెంట్ చేసినాడు కడప జిల్లా కాశీరెడ్డి నాయన. కాశీరెడ్డి నాయనకు గతంలో 2023లో ఒక 23 హెక్టార్లు కావాలని లెటర్ రాసినాడు. దాని ఫాలోపే లేదు. నేను ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రిని కలుస్తానని, ప్రధానమంత్రిని కలవలేదు, ఫారెస్ట్ మినిస్టర్ని కలవలేదు, కేవలం ఒక ట్విట్టర్. ఈ ట్వీట్స్ ఇక్కడ పని చేయవు. అసలు అతనికి ఏ సిస్టమ్ తెలియదు. కేసులు కాసులు, తన మీద సిబిఐ కేసులు ఉన్నాయి, కాసులు సంపాదించడానికి ఉన్నాడు. ఆధ్యాత్మికత అనేది అతనికి పట్టదు. అతనికి హిందూయిజం అంటే సరిపడదు కూడా.